వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో. మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి అందరికీ వస్తుంది. ఎర్లీ 20sలో వస్తుంది, 25 ఉన్న వాళ్ళకి వస్తుంది. ఏజ్ గ్యాప్ అనేది అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఆడవాళ్ళల్లో, పిల్లల్లో, పెద్దల్లో అందరికీ వచ్చే ఈ షుగర్ వల్ల మన నరాల మీద చాలా ప్రభావం కలుగుతుంది అని చెప్తున్నారు. మరి అందరిలో కలుగుతుందా? షుగర్ వాల్యూస్ ఎంత ఉంటే ఈ నరాల బలహీనత కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మనం చాలా వీడియోస్ షుగర్ గురించి చేశాము, కానీ కామెంట్స్లో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ప్రేక్షకుల నుంచి వచ్చింది, నరాల బలహీనత వస్తుంది షుగర్ ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఎవరికి వస్తుంది? ఆ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే వస్తుంది? షుగర్ ఉన్న వాళ్ళందరికీ నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుందా అని. మరి ఈ ప్రశ్నపై మీ సమాధానం? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ వస్తుందా అంటే చెప్పలేమమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంతమందిలో హై షుగర్ ఉన్నా కూడా వాళ్ళ శరీరం మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎవ్రీడే వ్యాయామం చేస్తూ ఉంటారు. వాకింగ్ కానీ వ్యాయామం కానీ, ఫుడ్లో ఏ అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని పాటించడం, ఒక పెర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకున్నమ్మ వాళ్ళు షుగర్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అలా కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి, సపోజ్ ఒక లిక్కర్ కానీ, లేకపోతే ఒక జర్దా పాన్ లాంటివి, లేకపోతే ఒక గుట్కాలు, ఇటువంటి చాలా రకరకాలు ఉంటాయి కదా, తంబాకుతో కలిపి ఇవన్నీ, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఐడియల్గా కూర్చుని ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా, ఏ పని చేయకుండా పొద్దున సాయంత్రం వరకు కూర్చునే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళకి నర్వస్ డ్యామేజ్ అవుతుందా సార్? వాళ్ళకి ఎక్కువగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. వాళ్ళు ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ లేదు కదా, షుగర్ రావడమే వాళ్ళకి అటువంటి లైఫ్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఏంటంటే, ఎవరైతే వంశపారంపర్యంగా వాళ్ళు 2-3 జనరేషన్స్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడేమో వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. అదేవిధంగా ఫస్ట్ నుంచి కొంచెం ఫైబర్ ఫుడ్ తింటాం, కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటా ఉంటే, కార్బోహైడ్రేట్ అనే ఫుడ్ తగ్గించుకుని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉండదమ్మా తొందరగా. అలా కాకుండా వాళ్ళ వంశంలో ఎంతమందికి ఉన్నాగా మనకేం వస్తుందిలే అని నెగ్లెక్ట్ చేయడం, ఈ వ్యాయామం ఏమీ చేయకుండా, ఒక సిస్టమేటిక్ లైఫ్ లేకుండా, నిద్రలో కానీ ఆహారంలో కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడం కానీ లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ లివర్ అమ్మ. ఇక్కడ ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ నియంత్రించే గ్రంథి అది, కానీ లివర్ వల్ల షుగర్ ఎక్కువ వస్తుంది. లివర్ ఎప్పుడు దెబ్బతింటుందమ్మా? టైమ్లీ ఫుడ్ తినకపోవడం, లేకపోతే అన్ఈవెన్ అంటే వ్యతిరేకమైన ఫుడ్లు తింటాం, ఏదైతే తినకూడదో. ఇక్కడ ఏమంటాం అంటే, మనం ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారాలు అని అంటాం. అంటే ఏదో పుల్లటి వస్తువు తిని నీళ్లు తాగడం, చేప తిని పాలు తాగడం, కోడిగుడ్డు ఇది కలిపి తినడం, లేకపోతే అతిగా కారం, అతిగా ఉప్పు, అతిగా ఎక్కువ స్వీట్స్, లేకపోతే సరైన ఇప్పుడు ఫుడ్లో ఈ అడల్టరేషన్ అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోయింది కదమ్మా. పైసలు వస్తున్నాయని ఇది తిన్నవాళ్ళు ఏమవుతారు అనేది లేదు. ఇవాళ మనం తాగే పాలుల్లోనే, చంటి బిడ్డ కానించి తాగే పాలల్లోనే అడల్టరేషన్ ఉంది. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎంతమంది వ్యాధులు పాలయ్యి చనిపోతారు. మరి అటువంటి వాళ్ళకి ఏం శిక్ష వేస్తుంది ఈ గవర్నమెంట్? అంతకంటే భయంకరమైన నేరం ఇంకోటి ఉండదు. కెమికల్ పాలు అమ్ముతున్నారు కదా మరి చాలామంది, రకరకాల కృత్రిమంగా తయారు చేసిన పాలు అమ్ముతున్నారు. మరి వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఒక జనరేషన్ పోతుంది. అది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు. ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లా. స్టాఫ్ తక్కువ ఉన్నారనో, ల్యాబులు తక్కువ ఉన్నారని, ఇలాగా వాళ్ళకి ఏం చేయాలంటే చాలా భయంకరమైన శిక్ష వేయాలి. వేసినప్పుడే భయం అనేది వస్తేనే ఈ అడల్టరేషన్ ఏమన్నా తగ్గితే, అంటే ఆహారం ఏదో బజ్జీలు వేసేవాడు, ఇంకొకళ్ళు ఏదో కొద్ది గొప్ప ఆయిల్ అటు ఇటు కలిపారంటే ఇంత ప్రమాదం ఏది ఉండదు. చంటి బిడ్డ కాడి నుంచి మనం పాలు లేకపోతే కొన్ని పాలు ఇస్తున్నాం కదా. మరి అక్కడే వాళ్ళు నెలల బిడ్డకనే సంవత్సరం ఉన్నది, 2 ఏళ్ళు వాళ్ళకే ఈ కెమికల్ పాలు తాగితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? అంటే ఎన్ని వేల లక్షల కోట్ల మందిని మర్డర్ చేసినట్టు లెక్క నిజం చెప్పాలంటే.
మరి వాళ్ళకి ఏ శిక్ష లేదు కదా. ఇప్పుడు ఏదైనా కూరగాయలు ఉన్నాయి సార్, మీరు అన్నట్టు అడల్టరేషన్ చేస్తున్నారు, బాగా పెస్టిసైడ్స్ వేస్తున్నారు, తర్వాత కలరింగ్ కోసం ఈ బఠానీ కానీ ఏవైనా కూరగాయలని ఆ కలర్ వచ్చేలాగా దాంట్లో డిప్ చేసి తీస్తున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి వాటిని ఏదైనా అందులో ఉన్న విష పదార్థాలు పోయేలాగా క్లీన్ చేసుకునే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అద్భుతమైన మెథడ్స్ ఉన్నాయమ్మా. చాలా అంటే చాలా మంచి ప్రశ్న ఇది, అందరికీ అందాలమ్మ ఇది. మేము మా పేషెంట్స్ అందరికీ కూడా ఒక కార్డు ఇస్తామమ్మా, అందులో ఇవన్నీ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఫస్ట్ బేకింగ్ సోడా అమ్మ. మీరు ఒక 10 లీటర్స్లో ఒక 10 గ్రామ్స్ బేకింగ్ సోడా, 10 గ్రామ్స్ రాక్ సాల్ట్, 10 ml వెనిగర్, ఒక 5 గ్రామ్స్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండేసి ఆ 10 లీటర్స్లో అందులో డిప్ చేసేయండి. అంటే ఏం తెచ్చుకున్న ఫ్రూట్స్ మునిగిపోవాలి అందులో, కూరలు తెచ్చినా మునిగిపోవాలి అందులో. ఒక 5 to 10 minutes ఉంచండి అమ్మ. ఉంచి మంచినీళ్ళలో కడుక్కుంటే మోర్ దాన్ 90% క్లీన్ అవడానికి సరిపోతుంది. అందులో ఉన్న కెమికల్స్ అట్లీస్ట్ బేకింగ్ సోడా సాల్ట్ అయినా వాడుకుంటే సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ దొరకవు మాకు, లేకపోతే ఇవన్నీ ఎక్కడ తీసుకుంటాం అంటే పసుపు ప్రతి ఇంట్లో, వెనిగర్ తప్ప అన్ని దొరికేవే, కళ్ళుప్పు పసుపు కూడా దొరుకుతుంది, ఇంట్లో ఉప్పు ఉంది, నిమ్మకాయ ఒక లేకపోయినా కూడా బేకింగ్ సోడా కొంచెం చాలా చీప్. బేకింగ్ సోడా కూడా కాస్ట్ కాదు కదా, ఒక కేజీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అది వాటర్లో కలుపుకోవచ్చు, దీంట్లోనే కలుపుకోవచ్చు. వాటర్లో కూడా ఆల్కలిన్ వాటర్ కావాలనుకుంటే వెరీ సింపుల్ అమ్మా, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఒక 10 లీటర్స్కి ఒక 5 గ్రామ్స్ బేకింగ్ సోడా, 5 గ్రామ్స్ సాల్ట్ కలిపేసుకోండి, అంతే. రెండు కలిపింది వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా అద్భుతమైన ఆల్కలిన్ వాటర్ వస్తుంది మీకు. మీ బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్లో ఉన్న క్రిములు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చంపేసి ఎక్కువ యాసిడ్స్ ఏ విధంగా అయితే ఊరుతున్నాయి. ఇక్కడ బీపీ ఉంది మాకు, అంత ఉప్పు ఎత్తే ఇబ్బంది అనుకుంటే 5 గ్రామ్స్ బేకింగ్ సాల్ట్, 2.5 గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి ఒక 10 లీటర్స్లో వేసి బాగా కలుపుకోండి. కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇలా ఉందో మీరు అదే వాటర్ని కొన్ని నెలలు తాగేటోడికి మీ బాడీ ఎస్టిక్, అంటే ఏదైతే యాసిడ్లు పెరిగిపోయి మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయిపోయిందో, పిహెచ్ తగ్గిపోవటం కానీ పెరిగిపోవటం కానీ, అది బ్యాలెన్స్లోకి వస్తుంది. అది ఎప్పుడైతే బ్యాలెన్స్లోకి వచ్చిందో మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావమ్మా. షుగర్ కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కదా సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దానికి దీనికి సంబంధం లేదు. షుగర్ ఆటో ఇమ్యూన్ కాదా షుగర్ అనేది? షుగర్ వ్యాధిలో ఆటో ఇమ్యూన్ ఉండదమ్మా. అంటే కొన్ని రకాలు ఉంటే ఉండొచ్చు, కానీ అది టైప్ 1 ఉంది కదా, అది జెనెటికల్గా రావచ్చమ్మా. ఆటో ఇమ్యూన్ కాకుండా జీన్స్లో డిఫరెన్స్ రావడం వల్ల రావచ్చు, జెనెటికల్గా రావచ్చు, లేకపోతే జీన్లో మారిపోవాలి, అది ఆటో ఇమ్యూన్ కింద వస్తుంది. మామూలు డయాబెటీస్ అయితే ఆటో ఇమ్యూన్ కాదు అది. దానికి క్యూర్ కూడా చేయొచ్చమ్మా, కొన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం అది చేస్తే తప్పనిసరిగా. ఎవరైతే వ్యాయామం చేసి ప్రాణాయామం ఇటువంటివి చేస్తారో వాళ్ళకి ఈ నరాల మీద ఎఫెక్ట్, నరాల వీక్నెస్ అనేది పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక 35-40 సంవత్సరాల అతనికి హై షుగర్ ఉంది, ఒక 10-15 ఇయర్స్ నుంచి. అతని నరాల వీక్నెస్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఒకవేళ సంసారం చేయలేని లెవెల్లో ఉంది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ విడిపోవడం జరుగుతుంది, ఇటువంటి భయంకరమైన మార్పులు జరుగుతాయి. అటువంటివి లేకుండా ఉండాలి అంటే అతను వ్యాయామం కనుక రెగ్యులర్గా చేసి ఆహారాన్ని నియంత్రించుకుంటే మళ్ళీ నార్మల్ లైఫే గడపవచ్చు. షుగరే షుగర్ ఉండటం వల్ల, డయాబెటీస్ ఉండటం వల్ల ఈ మజిల్స్లో ఉన్న సెల్స్ స్లోగా చనిపోతాయమ్మా. ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ అనేది హై కానీ లో కానీ అయిపోవడం వల్ల ఈ సెల్కి ఆక్సిజన్ అందదు. అందకపోవడం వల్ల సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఆ సెల్స్ చనిపోయి బయటికి వెళ్ళకపోతే ఏమవుతుందమ్మా, మజిల్ ఫ్రోజన్ షోల్డర్స్ అని, మజిల్ లాస్ అని, మజిల్ వీక్ అని, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. లేదు, మచ్చలు పడడం శరీరం మీద, కాళ్ళు నలబడిపోవడం, అది బాగా ఎక్కువైపోయేసరికి మళ్ళీ గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎందుకు జరుగుతుంది? అక్కడికి ఆక్సిజన్ ఫ్లో లేదు. అక్కడ ఆక్సిజన్ ఫ్లో వెళ్ళాలి అంటే ఏం చేయాలమ్మా, ఒక వ్యాయామంలో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర పలానా పాటుకు నాకు వెళ్తున్నట్లేదు, డిస్కలర్ వస్తుంది, దీన్ని ఏ విధంగా వదులుకోవాలి. సెకండ్, న్యాచురల్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, హెర్బల్ కానీ, హోమియో కానీ, ఇంకోటి కానీ, ఈ విధమైన ట్రీట్మెంట్తో డీటాక్స్ ఎలా చేసుకోవాలి బాడీని, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, ఎవరైతే మీకు వ్యాయామంలో టెక్నిక్స్ చెప్పి శరీరం బలపడేలాగా ప్రాణాయామం అన్నీ చెప్పారో అది చేసుకుంటా
ఈ డీటాక్స్ అనేది చేసుకుంటే బాడీలో బ్లడ్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటే అన్ని చోట్లకి ఫ్లో అవుతూ ఉంటే ఈ నరాల వీక్నెస్ కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ మజిల్ లాస్ నుంచి కానీ బయటపడొచ్చమ్మా. ఓకే. అతి డోసు అంటే బాగా షుగర్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అవట్లా, కంటిన్యూగా 1000 mgలో వేస్తున్నారు, ఇన్సులిన్ చేయించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందమ్మా, ఈ సెల్ డెత్ అనేది జరగడం వల్ల రేపొద్దున లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, స్ప్లీన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాక చాలా కష్టం అవుతుందమ్మా. అప్పుడు ఒక పక్క డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, మిగిలిన ఆర్గన్స్ దెబ్బతింటాయి. అదేవిధంగా బోన్స్లో ఈ మజ్జలో తయారయ్యే ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. దానివల్ల ఎముకలు మెత్తపట్టడానికి ఎన్నో రకాల, ఒక చోట ఒక ఆర్గాన్కి ఇబ్బంది వచ్చింది అంటే ఆ ఆర్గాను రిలీజ్ చేసే టాక్సిన్స్ వల్ల అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అనేక రకాలైన ఆర్గాన్స్ ఇబ్బంది పడడం మొదలుపెట్టాక మనకు అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో. బీపీ, షుగర్ వల్ల బీపీ, కొలెస్ట్రాల్, లేకపోతే ఫ్యాటీ లివరు, లేకపోతే ప్రోటీన్ లాస్, లేకపోతే యూరిన్లో షుగర్ వెళ్ళిపోతుంది. ఇలాగా అంటే అప్పుడు షుగర్ అంటే ఆల్మోస్ట్ ప్రోటీన్ కింద లెక్క, ఇలాగన్నమాట. అంచేత ఎన్నటి నుంచి బయటపడాలి అంటే వ్యాయామం, సమయంలో పలానా సమయానికి తినాలి ఆహారం అనుకుంటే తినటం ఒకటి, విశ్రాంతి, ఇవన్నీ టైమ్లీగా చేసుకోవాలి. ఎక్స్పర్ట్ అయిన ఫుడ్లు చెప్పగలిగే డాక్టర్స్ని కానీ ట్రెడిషనల్ వాళ్ళని కానీ ఎవరినో ఒకరిని కన్సల్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే ఉపయోగం, ఏ పండు తినాలి, మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేము మామిడి పండు తినొచ్చా అని, ఇంకొకళ్ళు అడుగుతారు మేము సీతాఫలం తినొచ్చా అని, ఇంకొకళ్ళు అడుగుతారు మేము డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా అని. ఇలాగా అంటే ఈ ఆహారం ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా మందికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఒక డాక్టర్ గారు మామిడి పళ్ళు కావాల్సినంత తినండి, ఏమవుతుంది షుగర్ రాదంటారు. ఇంకొక ఆయన పండుకి షుగర్కి సంబంధం లేదంటారు. ఇంకొక ఆయన అయిపోయి మీరు పళ్ళు తింటున్నారా పెరిగిపోతుందంట. ఇక్కడ ఎన్ని చెప్పినా కానమ్మా బాడీ నేచర్ని బట్టి ఆహారం ఉంటుంది తప్ప అందరికీ జాంకాయ తినండి, పచ్చి జాంకాయ, అందరూ బొబ్బాయిస్కాయ తినండి, అందరూ అంజీరు తినండి, ఇలా చెప్పలేమమ్మా. ఆ ఫ్రూట్ అతని బాడీకి సూట్ అవ్వకపోవచ్చు, అప్పుడు మనం చెప్పిన దాని వల్ల ఇబ్బంది పడతారు కదా. అందుకేంటంటే డాక్టర్కి అర్థమయ్యే విధంగా వాళ్ళు విపులీకరించి చెప్తే ఆ డాక్టర్కి ఓపుకుండా అన్నీ వింటే అప్పుడు ఫుడ్ అనేదాన్ని నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇదండి, అందరికీ నర్వ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుందా అనే దానికి సమాధానం మీకు దొరికింది అనుకుంటున్నాను. ఇంకా మీరు షుగర్ వల్ల ఇలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేస్తున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేయొచ్చు, అలాగే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయ రాజు గారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.